హలో గాయ్స్, వెల్కమ్ టు మిసెస్ పుష్ప కట్టెల ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఓకే, ఈ వీడియోలో నేను ఒక చిన్న వ్లాగ్ తోటి వచ్చాను. అదేంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఊర్లో సేములపల్లి అనకాపల్లి దగ్గర ఉంటుంది. సంబరాలు ఫస్ట్ టైం చూడడానికి వెళ్ళాం మేము. సో ఆ సంబరాలన్నీ ఎలా జరిగాయి, అక్కడ ఏంటి స్పెషల్గా చేశారు అనే దాని గురించి ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతి ఊర్లో ఏదో ఒక తీర్థాలు అంటే సంబరాలు చేసుకుంటారు కదా ఇయర్లీ వన్స్. అలాగా సేమునపల్లిలో శ్రీరాముల వారి తీర్థాలు అనేది జరుపుకుంటున్నారనమాట ప్రతి ఇయర్. సో ఇది వచ్చేసి January 26 కన్ఫామ్ పక్కా. సో హాలిడే రోజున ఉంటుంది కాబట్టి అందరూ గ్యాదర్ అవ్వడం కోసం అది బాగుంటుంది. మీకు కూడా వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళండి. ఫస్ట్ దానికంటే January 26 ముందు రోజు ముగ్గులు పోటీ అనేది జరుగుతుంది ఈవినింగ్. ఇది ఫస్ట్ ఈవెంట్. ముగ్గుల పోటీలో మేము కూడా పార్టిసిపేట్ చేసాము. నేను, మా చెల్లి, మా అమ్మ కూడా పార్టిసిపేట్ చేసింది. సో నాకు అందులో 4th ప్రైజ్ వచ్చింది. మిగతా అందరికీ పార్టిసిపేషన్ గిఫ్ట్స్ ఇచ్చారు. పుష్ప నేను వేసిన ముగ్గు అయితే ఇదన్నమాట. సో తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్, ఇది కామన్ అందరి ఇంట్లో ఇలాగే జరుగుతుంది. సో కామన్గా మార్నింగ్ అందరూ ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వెళ్ళి, రాముల వారి గుడికి వెళ్ళి పూజ చేసుకొని ఇంటికి వచ్చేస్తారు. తర్వాత ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఇంకా అందరూ గెస్ట్ వచ్చే టైం కదా, వాళ్ళ కోసం లంచ్, డిన్నర్కి స్నాక్స్ అవి ఇవి ప్రిపేర్ చేసుకోవడం ఆ పనులు ఉంటాయి. సో అవన్నీ నేను వీడియోస్ తీయలేదు, ఎందుకంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల నాకు వేరే ఎవరు లేరు వీడియోస్ తీసేదానికి హెల్పర్స్. ఈవినింగ్ వచ్చేసి గుర్రపు పందాలు పెట్టారనమాట. గుర్రపు పందాలు వచ్చేసి చాలా గుర్రాలు వచ్చాయి పోటీలకి. వాళ్ళకి పరిగెడుతూ ఉంటారు. ఇక 3 రౌండ్స్ క్యాల్కులేషన్ అనమాట. ఏ గుర్రం అయితే ఫాస్ట్గా అతి తక్కువ టైంలో 3 రౌండ్స్ ఫినిష్ చేస్తుందో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అలాగే ఇచ్చారు. సో అవి కూడా ఫస్ట్ టైం నేను చూస్తున్నాను గుర్రం పందాలు. ఫస్ట్ టైం చూస్తున్నాను లైవ్గా. చాలా బాగా అనిపించింది, నచ్చింది. ఆ తర్వాత సో మా ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరం కలిసి ఆ ఈవెంట్ చూడడానికి వెళ్ళాము. అక్కడ చూసి ఒక 1/2 hour 1 hour అలా స్పెండ్ చేసి మేము మళ్ళీ ఇంటికి వచ్చామన్నమాట. దగ్గరికి వెళ్ళి తీస్తే బాగుంటుంది. డిన్నర్ అవన్నీ ప్రిపేర్ చేసేసిన తర్వాత నైట్ డీజే ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ గురించి మేము చక్క రెడీ అయ్యేసి డీజేకి వెళ్ళిపోయాం అన్నమాట. డీజే కూడా చాలా బాగుంది, లైటింగ్స్ తోటి. ఇప్పుడు రిలీజ్ అయిన అన్ని పాటలకి డ్యాన్సెస్ వేశారు, చాలా బాగుండింది. కాల్సేపు నిల్చొని చూసాం మేము. 1.5 hour అలాగా 2 hours అయింది. ఇంకా కాలు పీకెత్తున్నాయని జస్ట్ అలా కూర్చున్నాను అనమాట. ఇది రాముల వారి గుడి. ఈ రాముల వారి గుడి పక్కనే డీజే పెట్టారు. నైట్ 12 దాకా కోలాటాలు. ఫస్ట్ స్టార్టింగ్ డీజే స్టార్ట్ కాకముందు కోలాటాల ప్రోగ్రామ్ ఉండేది. అప్పుడు మేము వెళ్ళడానికి కుదరలేదు, సో అది వీడియో షూట్ చేయలేకపోయాను. తర్వాత డీజే స్టార్ట్ అయింది. అప్ టు 12 వరకు నైట్ డీజే చేస్తూనే ఉన్నారు పాపం, ఎంత కష్టపడే వాళ్ళు. ఆ తర్వాత టపాకాయలు అవన్నీ పేల్చారనమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ డే మేము మా పాక దగ్గరికి వెళ్ళాము. అలా కాసేపు రిలాక్స్ అయ్యి వద్దామని చెప్పి వాళ్ళ నాన్న పని చేస్తుంటే హాసిక హెల్ప్ చేస్తుంది అనమాట. వాళ్ళ నాన్నకి నీళ్లు కావాలంట, వాటర్ కని కొట్టు. నాకు బాగా ఇష్టం ఇలాంటి ప్లేసెస్లో కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేయడం. సో ఆ రోజు మాకు ఇలా గడిచిపోయిందనమాట.
ఆ తర్వాత మా పెళ్ళి జరిగింది ఇక్కడే గోవాడ గుడిలో జరిగింది, వెంకటేశ్వర స్వామి గుడిలో. సో ఆ గుడికి పెళ్ళైన దగ్గర నుంచి 6 ఇయర్స్ అయింది, కానీ మనం ఒకసారి కూడా ఆ గుళ్ళోకి వెళ్ళలేదు, చూడలేదు దేవుణ్ణి అని చెప్పేసి. సో ఈసారైనా కనీసం ఆ గుడి చూసుకొని వెళ్దామని చెప్పి అనుకున్నాం. సో అదే బాగుందా? చాలరా, తెల్లగా అయిపోయిందిరా. ఆవుకి సో ఇంకా లాస్ట్ డే ఈవినింగ్ ట్రైన్కి బయలుదేరాలి అనగా ఆ రోజు మార్నింగ్ వెళ్ళేసి గోవాడ గుడికి వెళ్ళేసి స్వామివారిని దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసాము. సో అదండి విశేషాలు సేమనపల్లిలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు టాటా బాయ్.